రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ఒక ప్రముఖ హీరోయిన్ సోదరుడి పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం ఈగల్ టీం మాసప్ ట్యాంక్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సంఘానియా, శ్రనిక్ సింఘ్వి అరెస్టుతో హీరోయిన్ సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది. నలుగురు రెగ్యులర్ కస్టమర్లకు నితిన్, శ్రనిక్ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. హీరోయిన్ సోదరుడు కూడా వీళ్ళిద్దరి నుంచే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర కిందట కూడా హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కాడని చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ప్రీత్ డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికాడు. 2024 జూలైలో అతనికి పరీక్షలు నిర్వహిస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు కూడా డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు దొరికాడనే వార్తలు రావడంతో రకుల్ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ప్రీతేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతిదీ సుజాత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, రకుల్ప్రీత్ సింగ్ బ్రదర్ అని చెప్తూ ఉన్నారు. ఏంటి నిజాలేంటి, ఏమంటున్నారు పోలీసులు దీనికి సంబంధించి? మాసప్ ట్యాంక్ పోలీసులు ఈగల్ టీం కలిసి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి నలుగురిని కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు మరో ఇద్దరు మహిళల్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలోనే ఇందులో ప్రముఖ నటికి సంబంధించినటువంటి సోదరుడు, అంటే గత ఏడాది కిందటే డ్రగ్స్ కేసులోకి పట్టుబడ్డటువంటి వ్యక్తి అమన్ప్రీత్ సింగ్ ఈ కేసులో కూడా ప్రధానంగా ఉన్నట్లు, ఈ ఇద్దరు వ్యాపారస్తులు కూడా నలుగురికి డ్రగ్స్ రెగ్యులర్గా సరఫరా చేస్తున్నట్లు వాళ్ళు పోలీసులకి చెప్పడం వెంటనే వీళ్ళ మీద అటు కేసు నమోదు చేయడంతో పాటు ఈ నలుగురు కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే వాళ్ళ నలుగురు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అటు పోలీసులు వీళ్ళు గతంలో ఎక్కడైతే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో ఆ ఫ్రెండ్ సర్కిల్తో పాటు ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి ఇళ్లలోనూ కూడా వీళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద టాస్క్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూతన సంవత్సర వేడుకలకి సంబంధించి ఒకవైపు ఎక్కడా కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి మాట వినిపించకూడదని ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు హై అలర్ట్ని కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులతో పాటు ఈగల్ టీం కూడా కలిసి ఆపరేషన్ చేసింది. అయితే ప్రధానంగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా అమన్ప్రీత్ సింగ్తో పాటు మరో ముగ్గురు గతంలోనూ అమన్ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి పట్టుపడ్డాడు. ఆ తర్వాత తన పేరు తెర మీదకి రానప్పటికీ మళ్ళీ ఏడాది తర్వాత అమన్ప్రీత్ సింగ్ పేరు రావడంతో తనకి సంబంధించినటువంటి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే దాని మీద కూడా ఈగల్ టీంతో పాటు పోలీసులు కూడా ఫోకస్ చేశారనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి నలుగురు పరారీలో ఉన్నట్లు ఈ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేర్లను నమోదు చేశారు. అమన్ప్రీత్ సింగ్ ఎప్పుడెప్పుడు డ్రగ్స్ని కొనుగోలు చేశారు ఆ విషయాలను కూడా ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. అయితే మొత్తం డ్రగ్స్ని కూడా ఏడాదిలోనే 5 సార్లు కొనుగోలు చేసినట్టు అటు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అంటే 11వ తారీఖు 12వ నెల 2025 39,000, 15వ తారీఖు 6వ నెల 2025 5,000 రూపాయలు, అదేవిధంగా 15వ తారీఖు 10,000 రూపాయలు, ఇలా వరుసగా 5 నెలలతో పాటు 5 నెలల్లో 2 లక్షల రూపాయల కొనుగోలు చేసినట్లుగా కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ఇందులో పరారీలో ఉన్నటువంటి నలుగురు పేర్లను కూడా నమోదు చేశారు. అమన్ప్రీత్ సింగ్ కేసు ప్రధానంగా ఉన్నట్లు పోలీసులు వేదాంత్ యష్ అమన్ప్రీత్ సింగ్, దాంతోపాటు తేజ, వీళ్ళు నలుగురు అప్స్టాండింగ్లో ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తే ప్రధానంగా వీళ్ళు ముంబై కేంద్రం నుంచే ఈ డ్రగ్స్ని కొనుగోలు అక్కడ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లోని ఈ అమన్ప్రీత్ సింగ్తో పాటు మరో ముగ్గురు కూడా ఈ డ్రగ్స్ని రెగ్యులర్గా అమ్ముతున్నట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈ అమన్ప్రీత్ సింగ్ కానీ అదుపులోకి తీసుకొని దాంతోపాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే వీళ్ళు కేవలము కన్జ్యూమర్స్ అయినా లేకపోతే ఇంకా ఎవరికైనా సరే డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మాత్రం ఈగల్ టీము ప్రస్తుతానికి ఈ నలుగురు పరారీలో ఉన్నటువంటి
వాళ్ళ కోసము గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎప్పుడైతే వీళ్ళని అదుపులోకి తీసుకుంటారో ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరుగా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అమన్ప్రీత్ సింగ్ని అదుపులోకి తీసుకోవడము, తను డ్రగ్స్ని ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ కేసుకి సంబంధించి కూడా చాలా వరకు పోలీసులు ఎక్కడైతే ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రధానంగా సరఫరాదారులు ఉన్నారో వాళ్ళన్ని వివరాలను కూడా సేకరించారు. మరొకసారి తెర మీదకి రావడము ఒక సినీ నటి తమ్ముడు కావడంతో ఈ కేసుకి సంబంధించి కొంత మేరకు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. అమన్ప్రీత్ సింగ్ని అదుపులోకి తీసుకొని ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఎవరెవరికి వీళ్ళు కేవలం కన్జ్యూమర్స్గానే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరికైనా సరే సరఫరా చేస్తున్నారా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు లీగల్ టీం మాత్రం ఎవరైతే డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారో డ్రగ్స్ని తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు పోలీసులు, మాసప్ ట్యాంక్ పోలీసులు, అదేవిధంగా లీగల్ టీం. కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరినిగా కూడా బయటకు వచ్చే అవకాశం ఈ కేసుకి సంబంధించి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్ యూ.